టెన్షన్ పడుకో. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనలోడు ఎవర్రా? సరే, నేను తర్వాత మాట్లాడతాను. మృణాల్ని, ఎక్కడికి వెళ్ళావు ఎంతసేపు? చిన్న పనుండి బయటకు వెళ్ళాను. తనెవరు? తను నా ఫ్రెండ్. ఏంటి, తను నీ ఫ్రెండా? కానీ నేనెప్పుడు చూడలేదే. నీ ఫ్రెండ్స్ అందరూ నాకు తెలుసు కదా. నాకు తెలియని ఈ కొత్త ఫ్రెండ్ ఎవరు? అబ్బా ప్రసాద్, విసిగించుకు. నీకన్నీ అనుమానాలే. తన పేరు తాక్షి. ఈ మధ్యనే పరిచయం అయింది. గౌతమ్ ప్రియాంక ఎంగేజ్మెంట్కి వెళ్తున్నాను కదా, నాకు తోడుగా ఉంటుందని తీసుకెళ్తున్నాను. గౌతమ్ ఎంగేజ్మెంట్కి వెళ్తున్నావా? అవును. అలా చెప్పడానికి నీకు సిగ్గుగా లేదు? నీ భర్త మీద చేయి చేసుకుని మనల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారన్న విషయం మర్చిపోయావా? ప్రసాద్, నేనేమీ మర్చిపోలేదు. అయితే మరెందుకు వెళ్తున్నావు? సడన్గా నీకు బంధుత్వం గుర్తొచ్చిందా? అంటే నీకు నీ భర్త కంటే నీ అన్న కొడుకే ఎక్కువైపోయారా? ప్రసాద్, ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు నీకంటే ఎక్కువ అవడం ఏంటి? అసలు నువ్వు మాట్లాడే దాంట్లో కొంచెమైనా అర్థం ఉందా? నాకంటే ఎక్కువ కానప్పుడు మరి ఆ ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్కి నువ్వెళ్ళడం ఏంటి? ఆ కారణం ఏంటో నాకు తెలియాలి, చెప్పు. ప్రసాద్, నేను వెళ్తుంది మా నాన్న పిలిచాడనో, మా అన్న పిలిచాడనో, లేక నా మేనల్లుడు పిలిచాడనో వెళ్ళడం లేదు. ఈ ఎంగేజ్మెంట్ జరుగుతుందే నా వల్ల. అలాంటిది నేను వెళ్ళకపోతే బాగుంటుందా? ఏం మాట్లాడుతున్నావు? ఈ ఎంగేజ్మెంట్ జరగడానికి కారణం నువ్వా? అదెలా? అవును ప్రసాద్, ఝాన్సీని గౌతమ్కి దూరం చేసేసి ప్రియాంకకి దగ్గర చేసింది నేనే. ఝాన్సీ గౌతమ్ ఏడ్చేలా చేసింది నేనే. అలాంటిది నేను ఎంగేజ్మెంట్కి వెళ్ళకపోతే ఎలా? ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. అనుకున్నా నువ్వు వెళ్తున్నావంటేనే ఏదో ఒక కారణం ఉంటుందని, కానీ అది ఇంత పెద్ద కారణం అనుకోలేదు. అయినా ఎప్పుడు వాళ్ళని వీళ్ళని ఏడిపించడమే తెలుసా? ఇలాంటి పనులు చేయడం వల్ల ఇలా అందరినీ ఏడిపిస్తున్నావు కాబట్టే నీకు నీ కొడుకు దూరమయ్యాడు. అయినా నీకు ఊర్లో వాళ్ళందరి విషయాల గురించి ఎందుకు? మన సొంత కొడుకు కనిపించకుండా పోయాడు. వాడిని వెతకడం, వాడి గురించి తెలుసుకోవడం మానేసి వాళ్ళేడుపు చూడాలి, వీళ్ళేడుపు చూడాలని అనుకుంటాం. స్టాప్ ఇట్ ప్రసాద్. కొంచెం సేపు నువ్వు సైలెంట్ గా ఉంటావా? నువ్వు ఆ రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను ఇప్పుడే వస్తాను. అసలు ఇంటికి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ముందు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది నీకు కొంచెం కూడా తెలీదు ప్రసాద్. దీపక్ అంటే నీకు ఎంత ఇష్టమో నాకు అంతకంటే ఎక్కువ ఇష్టం. నా ప్రపంచమే వాడు. అలాంటిది వాడి గురించి నేను పట్టించుకోకుండా ఉంటానా? అసలు అసలు అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? దీపక్ గురించి తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను. కొద్ది రోజుల్లోనే వాడి గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఫస్ట్ అది తెలియగానే నీకంటే ముందు నేనే వెళ్ళి వాడిని చూస్తాను. మృణాల్ని,